ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఆమేన్. దేవుడు మనకి తోడై ఉంటే మనకు ఏది కొదువ కాదు, ఏది తక్కువ కాదు. ప్రతి విషయంలో ఆయన ఎల్లప్పుడూ మనల్ని తక్కువ చేయకుండా మనల్ని హెచ్చిస్తూనే ఉంటాడు. మన దగ్గర ఉన్నది కొంచెమే అయినా సరే, మన దగ్గర వచ్చే రాబడి కొంచెమే అయినా సరే, ఆ కొంచెము ద్వారా కూడా ఆయన మనల్ని సంతృప్తికరంగా జీవించేలాగా చేయగలిగిన దేవుడు. మనం అనుకుంటూ ఉంటాం కొంచెమే ఉంది సంపాదించుకునే మార్గము కానీ, లేదా రాబడి కానీ, లేదా మన దగ్గర ఉన్నది కానీ కొంచెమే ఉంది, దీనితోటి మనం ఎలా బ్రతకాలి, ఇది మనకి సరిపోదేమో, పొరపాటున ఒక అనారోగ్యం కలిగితే మనం అప్పు చేయవలసిన పరిస్థితి మన జీవితంలోకి వస్తుందేమోనని మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, నీకు ఏది తక్కువ కాదు. నీ దగ్గర ఉన్న దానిని బట్టి అందులోనే ఉన్నతమైన జీవితాన్ని, దాని ద్వారానే ఉన్నతమైన జీవితాన్ని ఆయన మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. మనము కొంచెమే కలిగి ఉన్న చాలామంది భక్తిహీనుల దగ్గర కలిగి ఉన్నదానికంటే మన దగ్గర ఉన్నది హెచ్చుగా ఉంటుంది. దేవుడు చెప్తూ ఉన్నాడు, నీతిమంతుల దగ్గర కలిగి ఉన్నది కొంచెమే అయినా సరే బహుమంది భక్తిహీనుల దగ్గర ఉన్నదానికంటే కూడా శ్రేష్టమైనది వాళ్ళు కలిగి ఉన్నారు అని. అంటే దేవుని యందు భయము భక్తి లేని వారి దగ్గర ఎంత ఎక్కువ ధనము కానీ, ఆస్తి కానీ, లేదా వారు జీవించటానికి అవసరమైనది ఎంత ఉన్నా నీతిగా, నిజాయితీగా, యథార్థవంతంగా దేవుని యందు భయము భక్తి కలిగి ఉండి సంపాదించుకునేది కొంచెమే అయినా సరే, వారికంటే మనము కొంచెముగా ఉన్నా సరే, వారి సంపాదన కంటే మన సంపాదన కొంచెముగా ఉన్నా సరే, వారికి ఉన్న ఆస్తులన్నిటికంటే కూడా మన దగ్గర కొంచెము ఉన్నా సరే, దేవుడు అంటూ ఉన్నాడు, ఏది కూడా నీకు తక్కువ కాదు, ఏది ఎందులోనూ నేను నిన్ను తక్కువ చేయను. పోషించే విషయంలోనైనా సరే, ఆ సమాజంలోనైనా సరే, ఎందులో కూడా నేను నిన్ను తక్కువ చెయ్యను. నా కృప ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. నేను తోడుగా, అంటే దేవుడు మనకి తోడుగా ఉన్నంత కాలము మనము ఎందులోనూ తక్కువగా కాము. ఎప్పుడు మనము హెచ్చింపబడుతూనే ఉంటాం. ఆయన చెప్తూ ఉంటాడు కదా మనకి, నిన్ను తలగానే నియమిస్తారు కానీ తోకగా నియమించను. అంటే మనకు ఉన్నటువంటి అన్ని పరిస్థితులలో ఎప్పుడు కూడా ఆయన మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలోనే ఉంచుతాను, తలగానే ఉంచుతారు, ఒక హెడ్గానే. అంటే ఒక ప్రదేశంలో, లేదా ఒక ఆఫీస్లో, లేదా ఒక ప్రాంతంలో వాళ్ళందరికీ మనమే తలమానికిగా ఉంటాం. వాళ్ళందరి మీద హెచ్చు స్థితిలో ఉంటాం. దేవుడు మనతో మాట్లాడుతుంది అదే, ఏమని? నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నీకు ఏది తక్కువ కాదు, అంతే. దేవుడు మనకు తోడుగా ఉండాలి. ఈ లోకమంతా మనకి వ్యతిరేకంగా ఉన్న మన పక్షమున మన దేవుడు ఉంటే చాలు. ఈ లోకమంతా మనకి వ్యతిరేకంగా ఉన్న నీ బంధువులైనా, నీ కుటుంబ సభ్యులైనా, సమాజమైన, నీ దేశమైనా సరే, వారంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా సరే, నీ దేవుడు నీ వైపున ఉంటే, నీ దేవుడు నీ పక్షమున ఉంటే, నీ దేవుడు నీకు తోడుగా ఉంటే ఏది నీకు తక్కువ కాదు, ఏది నీకు కొదువ కాదు. 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఒకసారి మనము చూస్తే ఇక్కడ ఆహాబు పరిపాలించేటప్పుడు ఆయన పరిపాలన అంతా కూడా ముందు వారి పరిపాలన కంటే కూడా చాలా ఘోరంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. అన్య దేవతలకు పూజించటం కానీ, అంటే దేవుని మార్గములో లేకుండా తప్పిపోయి, ముందు వాళ్ళు తప్పిపోయిన దానికంటే ఇంకా అధికంగా పాపము చేస్తూ ప్రజలను పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ విషయము ఏలియాకి తెలిసింది. ఏలియా వచ్చి ఆహాబుతో మాట్లాడి వెళ్తూ చెప్తూ ఉన్నాడు, నువ్వు ఇట్లా చేస్తూ, పాపము చేస్తూ ప్రజల్ని పరిపాలిస్తూ ఉన్నావు, దేవునికి వ్యతిరేకంగా ఉండి పరిపాలిస్తూ ఉన్నావు, దేవుడు నీకు తోడున్నాడు. అట్లాగే
ఈ భూ ఇప్పుడు ఈ సంవత్సరం ఇక నుంచి భూమి మీద వర్షము కురవదు, పంటలు పండవు అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే ఏలియా మాట చెప్పాడో అక్కడి నుంచి వర్షము కానీ మంచు కానీ పడటం ఆగిపోయింది. చిన్నగా దేశంలో కరువు రావటం మొదలైంది. ఈలోపు దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు పలానా వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడికి వెళ్తే నేను నిన్ను పోషిస్తాను అని చెప్పి ఒక వాగు దగ్గరికి పంపిస్తాడు. కాకోలం అంటే కాకి చేత ఆయనకి ఆహారం అందిస్తాడు. ఒక సంవత్సరము లేదా అట్లా కొంతకాలము గడిచిన తర్వాత ఆ వాగులో నీరు కూడా ఎండిపోయింది. ఎందుకంటే వర్షము పడటం ఆగిపోయింది, మంచు పడటం ఆగిపోయింది. దేశంలో ఉన్నటువంటి చిన్న చిన్నవన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి. నీరు ఉండేటటువంటి ప్రాంతాలన్నీ ఎండిపోతూ ఉన్నాయి. అట్లాగే ఆ వాగు కూడా ఎండిపోయింది. ఆ వాగు ఎండిపోయినప్పుడు దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే ఏలియాకి, సారేపతు అనే ఊరికి వెళ్ళు, సారేపతు అనే ఒక ఊరికి వెళ్ళు, అక్కడ నిన్ను పోషించటానికి ఒక విధవరాలికి నేను నీ గురించి ఆమెకు ఆజ్ఞ ఇచ్చిన్నాను, ఆమె నిన్ను పోషిస్తుంది. ఎక్కడి నుంచి? వాగు దగ్గర నుంచి సారేపతుకి వెళ్ళమంటూ ఉన్నాడు దేవుడు. అయితే ఆయన ఏలియా గారు అక్కడి నుంచి సారేపత్ అనే ఊరికి వెళ్ళారు. ఎవరైతే దేవుడు ఎవరికైతే ఆజ్ఞాపించి ఉన్నాడో ఆమె కనిపించింది. ఆ పుల్లలు ఏరుకుంటూ ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళి కొంచెం దాహము అవుతుంది, కొంచెం తాగటానికి నీళ్ళు ఇవ్వండి అని ఆ విధవరాలిని ఆయన అడిగినప్పుడు ఆమె అంటుంది, ఆమె నీళ్లు తేటానికి వెళ్తూ ఉంది తన ఇంటికి. వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడ కలిశాడంటే మార్గం మధ్యలో కలిశాడు. ఆమె పొలాలు ఏరుకోవటానికి వచ్చింది కాబట్టి అక్కడ కలిశాడు. కొంచెం దాహానికి నీళ్ళు ఇవ్వమంటే ఆమె తన ఇంటికి వెళ్తూ ఉంది నీళ్ళు తేవటానికి. అట్లాగే వచ్చేటప్పుడు నా కోసం ఏదైనా ఆహారము తీసుకొనిరా అని అడుగుతా ఉన్నాడు ఏలియా గారు. ఆమె చెప్తుందయ్యా, నిజంగా ఆహారం అయితే ప్రజెంట్ ఏమీ లేదు, కానీ కొంచెము పిండి ఉంది, పట్టెడి పిండి ఉంది, కొంచెము నూనె ఉంది, బుడ్డిలో కొంచెము నూనె, పట్టెడి పిండి ఉంది, ఇది తప్ప ఏమి లేదు. ఇదిగో ఆ పిండిని అప్పములుగా చేసుకొని తినటానికి కావలసినటువంటి కట్టెలను పుల్లలను ఏరుకోవటానికే నేను వచ్చాను. అయితే ఇక అది ఆ కొంచెమే ఉంది, దేశంలో కరువు ఉంది కదా, ఆ పంటలు పండలేదు కదా, వర్షము లేదు కదా, సో ఈ కొంచెమే ఉంది. ఇది తింటే ఇంక మాకు తినటానికి ఏమీ లేదు, ఇంక ఇది తింటే కొన్ని రోజులకి తిండి లేక మేము చనిపోయే పరిస్థితి, కాబట్టి అది నీకు ఇవ్వటానికి ఏమి లేదయ్యా, ఇది ఒక్కటే ఉంది, ఇది కూడా నాకు నా కుమారుడికి సరిపోతుంది, ఇది తింటే ఇంక తినటానికి కూడా ఏం లేదు మాకు, అలాంటి పరిస్థితుల్లో మేమున్నాము, కాబట్టి నీకు ఆహారము తీసుకురాలేను అని తన బాధ, తన జీవితంలో ఏం జరుగుతూ ఉంది, తన కుటుంబ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఆయనకి తెలియజేస్తూ ఉంది. అయితే దేవుడు తనకిచ్చిన విధానాన్ని బట్టి, నడిపించిన విధానాన్ని బట్టి, దేవుడు పోషించిన విధానాన్ని బట్టి ఆ ఏలియా గారు చెప్తా ఉన్నాడు, సరే ఆ కొంచెం పిండే ఉందంటున్నావు, ఆ పట్టెడి పిండే ఉందంటున్నావు కదా, కొంచెం నూనె ఉందంటున్నావు కదా, సరే నా కోసం ఒక చిన్న అప్పము చెయ్యి. మొదటిగా అంటే చేసుకొని ముందు మీరు తినొద్దు, మొదటిగా నాకు ఒక చిన్న అప్పము చేసి తర్వాత మీరు చేసుకొని తినండి, దానికి ఎన్ని అప్పములు అయితే అన్నీ చేసుకొని మీరు తినండి, కానీ మొదటిగా నాకు మాత్రం ఒక చిన్నది చెయ్యి అని చెప్పి తనకి చెప్పిన తర్వాత ఆమె వెళ్ళి ఎట్లాగైతే ఏలియా గారు చెప్తా ఉన్నాడో అట్లాగే చేసుకొని వచ్చింది. అప్పుడు ఈయన మాట చెప్తా ఉన్నాడు, ఆల్రెడీ దేవుడు సెలవిచ్చాడు ఏమనంటే, నీ దగ్గర ఆ పట్టెడి పిండి ఉంది కదా, ఆ బుడ్డిలో కొంచెము నూనె ఉంది కదా, ఈ కరువు తీరే వరకు ఆ కొంచెము ద్వారానే దేవుడు నిన్ను పోషించబోతూ ఉన్నాడు, ఆ కొంచెము ద్వారానే నీ కుమారుడు బ్రతకబోతూ ఉన్నారు. ఇది దేవుడు సెలవిచ్చిన మాట, కాబట్టి నువ్వు ధైర్యంగా వెళ్ళు అని చెప్తా. అప్పుడు ఆమె ఏం చేస్తుంది, వెళ్ళి ఒక అప్పమును చేసి ఈయనకి ఇస్తుంది. ఎంతకాలము వారు పోషింపబడ్డారంటే సుమారుగా 3 సంవత్సరాలు ఆ దేశంలో వర్షము లేదు. వాగు దగ్గర నుంచి ఆ కాకోలము ద్వారా పోషింపబడిన దగ్గర నుంచి సారేపతికి అక్కడి నుంచి సారేపతికి వస్తాడు కదా, వచ్చిన దగ్గర నుంచి ఆ కొంచెములోనే ఆ పట్టెడి పిండే, అది అయిపోలేదు, తరిగిపోలేదు, అది ఎప్పుడు అంతే ఉంది.
అంటే దేవుడు పోషించిన విధానము వారి దగ్గర కొంచెమే ఉంది, కొంచెము పిండే ఉంది, కొంచెము నూనె ఉంది. అది చేసుకోవటానికి, తినటానికి పూర్తిగా రేపటికి ఉండదు ఇవాళ తింటే అనే పరిస్థితి ఉంది. కానీ దేవుడు పోషించిన విధానము చూడండి. ఆయన మనకి తోడయుంటే మనకి ఏది తక్కువ కాదు. మన దగ్గర ఉన్నది కొంచెమే అయినా సరే దాని ద్వారా కూడా ఆయన మనల్ని సంతృప్తిగా పోషించగలడు. మన రాబడి కొంచెమే అయినా సరే, మన సంపాదన కొంచెమే అయినా సరే, దాని ద్వారా మనల్ని క్షేమంగా మన జీవితంలో మనకి కావాల్సిన అవసరాలన్నీ ఆయన తీర్చగలడు. ఆయన అంత శక్తిమంతుడు, ఆయన అంత శక్తిమంతుడు. కాబట్టి మనము దిగులు పడవలసిన పని లేదు. ఎప్పుడంటే దేవుడు మనకి తోడై ఉన్నప్పుడు. ఎప్పుడైతే దేవుని తోడు మనకుంటుందో, ఎప్పుడైతే ఆయన మనకి తోడుగా ఉంటాడో అప్పుడు మనకి ఏది తక్కువ కాదు, మనకి ఏది కొదువ కాదు. మరి దేవుడు ఎప్పుడు మనకి తోడుగా ఉంటాడు? దేవుడు ఎప్పుడు మనకి తోడుగా ఉంటాడు? కీర్తనల గ్రంథము 34వ కీర్తన 9వ అధ్యాయం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువ లేదు. ఇక్కడ ఏం చెప్తున్నా? ఎవరైతే దేవుని యందు భయభక్తులు ఉంచుతారో వారికి కొదువ లేదు. అంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు ఉంచుతారో ఆయన వారికి తోడుగా ఉంటాడు. ఆయన వారికి తోడుగా ఉంటాడు కాబట్టి ఏ కొదువ ఉండదు. దేవుని యందు మొదట మనము భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన్ని మనము విశ్వసించాలి, ఆయన మనము నమ్మాలి. ఆయన మనల్ని ఖచ్చితంగా పోషిస్తాడని, ఆయన ఖచ్చితంగా మన మంచి చెడు చూస్తాడని, ఇరుకు ఇబ్బందుల్లో నుంచి మనల్ని విడిపిస్తాడని ముందు మొదట మనకి ఒక భక్తి, మనకు ఒక నమ్మకము ఉండాలి. ఆ నమ్మకాన్ని మనము భక్తి అంటాం. అంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరి అయితే దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యందు నమ్మకం కలిగి ఉంటారో వారికి ఆయన తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉన్నాడంటే నీకు ఏది తక్కువ కాదు. ఆయన తోడుగా ఉన్నాడంటే నీకు ఏది తక్కువ కాదు. ఆ తక్కువ కాకుండా ఆయన మనల్ని పోషించుకుంటూ వస్తాడు. ఆ తక్కువ కాకుండా సమాజంలో మనకంటూ ఒక ఉన్నత స్థితిని, ఒక గౌరవాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వస్తాడు. మనం చేయాల్సింది ఏంటంటే మనము ఆయన యందు విశ్వాసం అంటే ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటే ఆయన మనకి తోడు అంటారు. మనం చూస్తూ ఉంటే నెహెమ్యా గ్రంథంలో చెప్తాడు 9:21, నెహెమ్యా 9:21, నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించి తిని, వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. అంతమంది ప్రజలని పోషించటం అనేది చాలా పెద్ద సమస్య. అది ఒక సామాన్యమైన ఒక మనుషులకి వల్ల ఏ సమస్య కాదు, ఒక మనిషి ద్వారా జరిగే సమస్య కాదు, ఒక మనిషి ద్వారా జరిగే పరిష్కారము కాదు. ఏం చేశాడు దేవుడు? వారిని 40 సంవత్సరాలు ఏమీ తక్కువ కాకుండా పోషించాడంట. 40 సంవత్సరాలు ఏమీ తక్కువ కాకుండా ఆహారము, వస్త్రము, నీరు, వారు కోరిన ప్రతిదీ దేవుడు ఇస్తూనే వచ్చాడు. కానీ వాళ్ళు సొనుగుతూ ఉన్నారు, దేవుని మీద నమ్మకం లేకుండా ఉన్నారు. వారి ముందు అనేకమైన కార్యాలు జరుగుతూ ఉన్నా, దేవుడు వారిని పోషిస్తూ ఉన్నా వారు దానిని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నారు. మనము దేవుడి ద్వారా పోషింపబడుతూ ఉన్నాం. మనము ఇంతకాలము ఇన్ని సంవత్సరాలు మనము అరణ్యంలో ఉన్నా సరే మనకి ఏది తక్కువ కాకుండా అన్నీ మనకి చక్కగా జరుగుతూ ఉన్నాయంటే అది ఆయన కృప అని వీరు గుర్తించలేకపోయారు. ఆ ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి నడిపించే మార్గంలో అనేకమైన ఆటుపోట్లు ఎదురవుతూ ఉన్నా ప్రతి విషయంలో దేవుడు వాడికి తోడయుండి ఏది తక్కువ కాకుండా చేస్తూ ఉన్నా కూడా వారు గుర్తించలేని పరిస్థితిలో వారు వెళ్ళిపోయారు. దేవుని మీదే వ్యతిరేకించారు. దేవుడు లేడనుకున్నారు. వేరొక ఆ విగ్రహమును చేసుకొని వారిని ఆయనే దేవుడు అనుకున్నారు. ఇట్లా వారి ఆకలి తీర్చింది మర్చిపోయారు, దాహాన్ని తీర్చింది మర్చిపోయారు, ఆ మన్నానిచ్చింది మర్చిపోయారు. ఏదో ఒకటి తినటము, దేవుని దగ్గర నుంచి పొందుకోవటము, మళ్ళీ దేవుణ్ణి తిట్టటము, దేవుని నుంచి పొందుకోవటము, దేవుని దూషించడం, దేవుని నుంచి పొందుకోవటము, ఆ దేవుణ్ణి ఏదో ఒకటి సొనగటము.
ఇదే జరుగుతూ ఉంది. మన జీవితాల్లో కూడా మనం ఎలా ఉన్నామో ఒకసారి చూడాలా. ఆయన మనల్ని ఎలా పోషిస్తూ ఉన్నాడు, మనల్ని తక్కువ కాకుండా చూస్తూ ఉన్నాడా, మనకున్నది కొంచెమే అయినా ఆ కొంచెంలో నుంచే దేవుడు మనల్ని చక్కగా పోషిస్తూ ఉన్నాడా లేదా, లేదు మనకి రాబడి కొంచెమే ఉంది, ఆ కొంచెంలోనే దేవుడు మనల్ని పోషిస్తూ చక్కగా పోషిస్తూ ఉన్నాడా లేదా, మనకంటే ఎక్కువగా సంపాదించిన వారు మనలాగా జీవించలేకపోతూ ఉన్నారు కదా, మనకంటే ఎక్కువగా ధనం ఉన్న వాళ్ళు మనలాగా జీవించలేకపోతూ ఉన్నారు కదా, మనకంటే ఎక్కువగా ఆస్తులు అంతస్తులు బలగము ఉన్నవారు మనలాగా సంతోషంగా ఆనందంగా జీవించలేకపోతూ ఉన్నారు కదా. ఇది ఆయన కృప కదా, ఇది ఆయన ప్రేమ కదా మన మీద. ఆలోచన చేయాలా మనం. దేవుడు మనకి తోడై ఉన్నాడు కాబట్టి మనకి ఏది తక్కువ కావటల్లా. నీ దగ్గర ధనము లేకపోయినా, ఆస్తులు లేకపోయినా, రాబడి తక్కువగా ఉన్న సమాజంలో నీకు ఒక ఉన్నతమైన గౌరవాన్ని ఇచ్చింది ఆయన కాదా. సమాజంలో నిన్ను ఇప్పటికీ గౌరవిస్తూ ఉన్నారంటే కేవలము ఆయన ప్రేమ నీలో ఉండటాన్ని బట్టి కాదా. ఆలోచన చేయాలా మనం కూడా. ఎట్లాంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం, ఎట్లాంటి జీవితాన్ని ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు. ఎందుకు దావీదు అంటాడు, ఇంత ప్రేమ చూపించటానికి నేను ఎంతటి వాడనయ్యా నీ ముందు, ఇంత ప్రేమ చూపించటానికి నేను ఎంతటి వాడిని. ఒక ఆయన జీవితంలో గొర్రెల కాపరిగా ఉన్న నన్ను తీసుకొని వచ్చి ఇజ్రాయేలీల ప్రజల మీద రాజుగా నియమించావే, అది కాకుండా ఈ సింహాసనం మీద నా తరువాత నా వారసత్వమే ఉండేలాగున నువ్వు ఏర్పాటు చేశానంటే అసలు నా మీద ఎందుకయ్యా నీకు ఇంత ప్రేమ, ఎంతటి వాడును నేను, నీవు నా మీద ఇంత ప్రేమ చూపించడానికి నేను ఎంతటి వాడును. మన జీవితంలో ఇట్లాంటి సందర్భం చాలాసార్లు వచ్చి ఉంటుంది. అంత ప్రేమ చూపించడానికి నేను ఎంతటి వాడినయ్యా, నా మీద నీవెంత కృప చూపిస్తూ ఉన్నావే, నేను ఎంతటి వాడినయ్యా, నువ్వు నా మీద ఇంత జాలి చూపిస్తూ ఉన్నావే, నేను దీనికి నోచుకొని నేను వ్యక్తిని అని మనము దేవునితో ఒక్కసారైనా అనగలిగిన స్థితిలో ఉన్నామా. దేవుడు మన జీవితంలో అన్ని కార్యాలు చేస్తూ ఉన్నాడు కదా. ఇంత తక్కువ జీతము అయినా కుటుంబం చక్కగా పోషింపబడుతూ ఉంది. ఈ సంపాదన లేదు అయినా ఒకరి దగ్గరికి వెళ్ళి చేతులు చాచి అడిగే పరిస్థితి లేకుండా దేవుడు నిన్ను పోషిస్తూ ఉన్నాడు కదా. ఎంత ప్రేమ, ఎంత ప్రణాళిక దేవుడికి మన మీద ఉంది. అయ్యో నా పిల్లలు నలుగురిలో తక్కువైపోతారేమో, నా పిల్లలు నలుగురిలో తక్కువైపోతారేమో, అందరు ఎగతాళి చేస్తారేమో, వారిని నేను పోషించాలా, వారి బాధ్యతలు నేను తీసుకోవాలా, వారు కలిగి ఉన్నది కొంచెమే, వారి సంపాదన కొంచెమే, వారి ఆస్తి కొంచెమే, వారు కొంచెము జనమే అయ్యున్నారు. ఇదిగో మీరు కలిగి ఉన్న దానిని బట్టి చుట్టుపక్కల వాళ్ళు దూషిస్తూ ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు అవమానపరుస్తూ ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళకి ఏమీ లేదు అని ఎగతాళిగాను లెక్కలేనితనంగాను ఒక అలుసైన జీవితంలాగా మనల్ని చూస్తూ ఉంటారే. వారు అన్నిటిని తప్పించి నీకు ఒక గౌరవాన్ని ఇస్తూ ఉన్నాడంటే అది ఆయన కృప కాదా. వాటన్నిటిని తొలగించి నువ్వు తక్కువ వాడివి అయినా సరే నీకు ఒక ఉన్నతమైన స్థానాన్ని సమాజంలో కల్పించాడంటే అది ఆయన ప్రేమ కాదా. ఆయన మనకు తోడుండటాన్ని బట్టి మన జీవితంలో కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన మనకి తోడున్నాడు కాబట్టి మన జీవితంలో మనం ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాం. ఏమీ లేకపోయినా అందరు నిన్ను గౌరవిస్తున్నారంటే ఆయన నీకు తోడున్నాడని, ఆయన నీ మీద ప్రేమ చూపిస్తూ ఉన్నాడని. నీ దగ్గర ఉన్నది కొంచెమే, నీ రాబడి కొంచెమే, నీ సంపాదన కొంచెమే, అయినా నువ్వు చక్కగా పోషింపబడుతూ ఉన్నావు. ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచకుండా దేవుడు నిన్ను పోషిస్తూ ఉన్నాడంటే ఆయన కృప, ఆయన కృప. దేవుడు ఎవరైతే దేవుడి మీద ఆధారపడతాడో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని ఎప్పుడు కూడా ఆయన చెయ్యి విడవడు. ఆయన ఎప్పుడు కూడా చెయ్యి విడవడు. మనం అవమానించబడుతూ ఉన్నామంటే ఆయన చూస్తూ ఊరుకోడు. మనము అపహాస్యము చేయబడుతూ ఉన్నామంటే ఆయన చూస్తూ ఊరుకోడు. మనము ఆకలితో తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఉన్నామంటే ఆయన చూస్తూ ఊరుకోడు. నా పిల్లలు అల్లాడిపోతూ ఉన్నారు, నా పిల్లలు బాధపడిపోతూ ఉన్నారు, నా పిల్లలకు అవమానం కలుగుతూ ఉంది, ఇదిగో ఇది తక్కువైంది, వాళ్ళ జీవితంలో ఇది తక్కువైంది, వాళ్ళ జీవితంలో ఇది లేదు, ఇది తక్కువైందని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు, ఇది లేదు అని వాళ్ళు దుఃఖపడుతూ ఉన్నారు, ఇది లేదు అని వాళ్ళు అవమానపరచబడుతూ ఉన్నారు, ఎంతగా వేదన పడుతూ ఉన్నారు, ఎంతగా దుఃఖిస్తూ ఉన్నారు.
నా పిల్లలు అని ఆయన చూస్తూ ఊరుకోడు. ఆయన మనకు తోడుంటే మనకి ఏది తక్కువ కాకుండా మన జీవితం, ఒక మనిషి జీవించటానికి కావాల్సిన ప్రతిదీ, ఒక మనిషి జీవించటానికి కావలసిన ప్రతిదీ ఆయన మన కోసము ఏర్పాటు చేస్తాడు. మనకు కావలసిన ప్రతిదీ ఆయన ఏర్పాటు చేస్తాడు. ఏ లోపమున్నా సరే, ఏది తక్కువగా ఉన్నా సరే, ఆయన తిరిగి వాటన్నిటిని నింపబోతూ ఉన్నాడు మన జీవితంలో. ఏదైతే తక్కువందని బాధపడతా ఉన్నామో, ఏదైతే తక్కువంది ఏడుస్తూ ఉన్నామో, ఏదైతే తక్కువైందని అవమానపరచబడతా ఉన్నామో, ఏదైతే తక్కువందని వాళ్ళందరూ అపహాస్యము చేస్తూ ఉన్నారో, ఏదైతే తక్కువగా ఉందని నిన్ను ఒక లెక్కలేనితనంగా చూస్తూ ఉన్నారో, ఏదైతే తక్కువగా ఉందని నిన్ను అపహాస్యము చేస్తూ ఉన్నారో, అసలు నిన్ను మనిషిలాగే లెక్కేసుకోవట్లేదో, ఇదిగో దేవుడు వాటన్నిటిని తిరిగి మేలులతో నింపబోతూ ఉన్నాడు. వాటన్నిటిని తిరిగి మేలులతో నింపబోతూ ఉన్నాడు. దేవుడు మనకి తోడుగా ఉంటే చాలు. ఈ లోకమంతా ఒకవైపు ఉన్నా సరే, మన పక్షమున ఆయన ఉంటే చాలు, మన వైపున ఆయన ఉంటే చాలు, మనం ఆయన వైపు ఉంటే చాలు. సమస్తము సమకూర్చి మన కోసము జరిగిస్తాడు. ఎప్పుడంటే ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన మీద నువ్వు ఆధారపడాలి. సమస్య వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా ఆయన వదిలిపెట్టి వెళ్ళకుండా, ఆయన చెయ్యి విడిచిపెట్టి వెళ్ళకుండా నిలబడితే ఆయన ఖచ్చితంగా నీకు తోడుగా ఉండి ఏది నీకు కొదువు లేకుండా చేస్తాడు, ఏది నీకు తక్కువ కాకుండా చేస్తాడు. ఆమేన్.